శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది, వాళ్ళ జీవితంలో అతి తొందరగా అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారు ఒక విధంగా పెట్టుబడిదారీ వర్గం వారు అన్నమాట. వీళ్ళు సాధారణంగా ఏదైనా వ్యాపార సంస్థ అభివృద్ధి చెందుతున్నా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నా అతనికి సహకరిస్తూ అతని సంస్థలో పెట్టుబడి పెట్టడం కానీ, అతని యొక్క వ్యాపారానికి సహకరించడం కానీ చేస్తూ ఉంటారు. అంటే సహజంగా వీరు పెట్టుబడి వర్గం వారు అవుతూ ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారికి ధన లాభాధిపతి గురువు అవటం వల్ల గురువుకు సంబంధించింది వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు. అంటే గురువు విజ్ఞానకారకుడు, ధనకారకుడు కాబట్టి ఎక్కువగా స్కూల్స్, ఎక్కువగా మల్టీ స్కూల్స్ అని చాలా స్కూల్స్ ఒకే పేరుతో ఉండడం, అలాగే పెద్ద పెద్ద సంస్థల యొక్క స్కూల్స్ ఫ్రాంచైజ్ తీసుకొని రన్ చేయడం, ఈ విధంగా స్కూల్ నిర్వహణ ఎక్కువగా వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా చదువుకోకపోయినా ఇవి స్కూల్స్ ప్రారంభించి దాంట్లో విశేషంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వాస్తవానికి ఎవరైతే ఆ స్కూల్ స్థాపించాడో, ఆ సంస్థ స్థాపించాడో వాడు పెద్దగా చదువుకొని ఉండడు. అటువంటి వాళ్ళకి ఇది బాగా రాణించగలుగుతూ ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ. అంటే మరి చదువుకున్న వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళు వేరే రాశుల్లో వేరే లగ్నాల్లో ఉంటారు, కానీ వీళ్ళకి ఇది బాగా రాణించగలుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఫైనాన్స్ సంబంధించింది, వడ్డీ వ్యాపారానికి సంబంధించింది, అంటే గోల్డ్ లోన్ ఇచ్చే, అంటే సొంతంగా మరి తాకట్టు వ్యాపారం పెట్టచ్చు, భూముల మీద స్థిరాస్తుల మీద మరి డబ్బులు అప్పిచ్చి వసూలు చేయడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే ఒక పెట్టుబడి సంబంధించిందే వీళ్ళం. అంటే దాంట్లో ఇదొక రకమైనటువంటిది. ఈ ఇంట్రెస్ట్ బిజినెస్, అలాగే స్కూల్స్, ఇవి బాగా వీళ్ళకి రాణించగలుగుతూ ఉంటాయి. సో అలాగే కొంత ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మరి ఈ ఆశ్రమాల నిర్వహణ, దేవాలయాలు నిర్వహించడం, ప్రవచనాలు సంబంధించింది చెప్పడం, అలాగే ఈ జ్యోతిష్యం, వాస్తు, ఈ పూజలు పునస్కారాలు చేయించడం, అదే సత్యనారాయణ వ్రతం అనొచ్చు, చండీ హోమాలు అనొచ్చు, ఇటువంటివి నిర్వహించడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఇటువంటి ధార్మిక సంస్థ స్థాపించి అందులో అవసరమైన వారికి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మరి ఈ పుణ్యతిథులని, ఈ సంవత్సరీకాలని, కొంతమంది మరణించిన వారికి చేసే క్రియలన్నీ కూడా కొన్ని సంస్థలు చేస్తూ ఉంటాయి. మీకు అవి సిటీలో ఎక్కువగా ఉంటాయి. అటువంటివి స్థాపించడం కూడా దాని ద్వారా వీళ్ళు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. అది పాపమా పుణ్యమా కానీ ఎక్కువ పుణ్య కార్యక్రమం లాంటిది అనుకుందాం. సో ఏదైనా దాన్ని కొంతమంది కుదరని వాళ్ళకి ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి శ్రాద్ధ కర్మలకు సంబంధించిన నిర్వహణ సంస్థలు కూడా అనేకం ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి మనుషులను కూడా కొన్ని కార్యక్రమాలకు వెళ్ళి సప్లై చేస్తుంటారు. సో అటువంటి నిర్వహణ, అలాగే మరి ఈవెంట్స్, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీటింగ్లు కానీ, సినిమా ఫంక్షన్లు జరిగినప్పుడు పెట్టే ఈవెంట్స్ కానీ వీళ్ళకి రాణిస్తూ ఉంటాయి. మరి అది విడిగా అందరికీ ఒకటే వస్తుందా కుంభరాశి వారు అందరికీ అనుకుంటే, మరి అది ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ధనిష్ట నక్షత్ర జాతకులు ఎంతసేపు కూడా భూములు సంబంధించింది, పెట్రోల్ బంకులు, అలాగే అన్ని రకాల ఆయిల్స్ సంబంధించినవి ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు. శతభిష నక్షత్రం అనేది కంప్లీట్గా మెడికల్ సంబంధించింది. సో ఆ కారణం వల్ల వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలు స్థాపించడం,
హాస్పిటల్ స్థాపించడం. అంటే వీళ్ళు డాక్టర్ అవ్వక్కర్లేదు, వీళ్ళు ఆ విద్య చదువుకోక్కర్లేదు. అటువంటి స్థాపించి దాని ద్వారా మరి ఎక్కువ లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. సో అలాగే ఈ ఫార్మా కంపెనీలు స్థాపించడం, అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంటారు. అలాగే రాజకీయ సంస్థలు స్థాపించి దాన్ని బాగా ఇంప్రూవ్ చేసి అది మళ్ళా ఆ పార్టీని వేరే వాళ్ళతో విలీనం చేయడం కానీ ఇంకో రకంగా మార్చడం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా ఒక నిద్రపోతున్నటువంటి నష్టాల్లో ఉన్నటువంటి సంస్థని టేకప్ చేసి దాన్ని బాగా ఇంప్రూవ్ చేసి దాన్ని అమ్మేస్తూ ఉంటారు వేరే వాళ్ళకి. ఈ విధమైనటువంటి క్రియలో వీళ్ళు ఈ శతభిష నక్షత్ర జాతకులు బాగా ఉపయోగపడుతుంటారు. చాలా వరకు ఫోటోగ్రఫీ, కెమెరా వాటిలో కూడా రాణించగలుగుతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ కుంభరాశి వారు ఎక్కువగా పెట్టుబడి వర్గంలోనే ఉంటారు. అయితే చాలా వరకు వీళ్ళు బాగా ఒకళ్ళని నమ్మి ఉన్న ధనానంతా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కొరకు ఖర్చు పెట్టి చివరికి నష్టపోవడం ఎక్కువ జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా వీళ్ళు సొంత ఖర్చుల వల్ల, సొంత వ్యసనాల వల్ల, సొంత ఆలోచన వల్ల నష్టపోరు. ఇతరులకు సహకారం చేయడం వల్ల, ఇతరులకు పెట్టుబడి పెట్టడం వల్ల, ఇతరులు చేసినటువంటి అప్పులు వీళ్ళ బాధ్యత వహించడం వల్ల నష్టపోతూ ఉంటారు. అటువంటి పరోపకారాలు మాని సొంతంగా వీళ్ళు చేసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళు తొందరగానే జీవితంలో అత్యంత ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో, ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు, అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణ ఆగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి. సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా, కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు. చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వారు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి, మంచి విశాలంగా ఉండి, తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు
ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా, మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.